Hello friends, welcome to Mr. Chanti Talks. RAM రాపిడ్ యాక్షన్ మిషన్. ఎస్, ఈ మూవీ జనవరి 26, 2024లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే అంత గుర్తింపు అయితే తెచ్చుకోలేదు. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ర్యామ్ మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రామ్, ఎస్, ఈ మూవీ డ్రామా అండ్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే హీరో తండ్రి అయిన మేజర్ సూర్యప్రకాష్ గారు ఒక మిషన్ మీద టెర్రరిస్ట్ని చంపడానికి అయితే వెళ్తారు. కాకపోతే ఆ ఒక్కరిని కాపాడబోయి మేజర్ సూర్యప్రకాష్ గారు అయితే చనిపోతారు. కానీ అతని కోరిక తన కొడుకుని కూడా ఇదే డిపార్ట్మెంట్లోకి చేర్పించాలైతే అనుకుంటాడు. మరి హీరో అయిన సూర్య ఈ డిపార్ట్మెంట్లోకి చేరి మేజర్గా నిలిచాడా లేదా? టెర్రరిస్టు బాంబులు పెట్టి ప్రజల్ని చంపుతూ ఉంటే ఆ బాంబులు పేలకుండా హీరో కాపాడా లేదా? డిపార్ట్మెంట్లోనే ఉంటూ టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఎలా పట్టుకొని చంపారు అనేది సినిమా చూసి మీరు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సినిమా డ్రామా అండ్ యాక్షన్ పరంగా మాత్రం క్లైమాక్స్లో ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ చూస్తూ ఉంటే ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టండి, కానీ సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్గానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ సీన్ చూస్తుంటే ఏదో ఒక సినిమాలో చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మాత్రం సినిమా మొత్తం అయితే కామెడీతో అయితే వెళ్తూ ఉంటుంది. హీరో అండ్ హీరో ఫ్రెండ్ వీరి దగ్గర నుంచి అయితే కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే సెకండ్ హాఫ్ చూసుకుంటే కనుక అక్కడక్కడైతే లాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. క్యాస్టింగ్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాలో సాయి కుమార్ గారు అలాగే భానుచంద్రన్ గారు ఒక మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించడం జరిగింది. అంతేకాకుండా శుభలేఖ సుధాకర్ గారు చూసుకుంటే కనుక ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో అయితే నటించారు. సాయి కుమార్ గారిది అలాగే భానుచంద్రన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు నచ్చుతుంది. అంతేకాకుండా వారు చెప్పే డైలాగ్స్ మాత్రం కొన్ని దగ్గర అయితే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే ఉన్నాయి. హీరో విషయానికి వస్తే సూర్య గారు ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే కామెడీ చేస్తూ ఉంటే యాక్షన్ సీన్ చేయగలడా అని ప్రతి ఒక్కరికి అయితే డౌట్ వస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటాయి, ప్రతి ఒక్కరికి అయితే నచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఫైట్ చూసుకుంటే కనుక ఒక 4 to 5 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఫైట్స్ కూడా ప్రతి ఒక్కరికి అయితే నచ్చేస్తుంది. హై బడ్జెట్ ఫైట్స్ లాగానే అనిపిస్తూ ఉంటాయి, ఎక్కడైతే తక్కువ అయితే అనిపించదు. అలాగే సాంగ్స్ చూసుకుంటే కనుక 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో నుంచి ఒక ర్యాప్ సాంగ్, మరొకటి అయితే భక్తి సాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ విషయానికి వస్తే దానియా బాలకృష్ణ గారు అయితే నటించారు. కాకపోతే హీరోయిన్కి అంత ఫ్రేమ్ అయితే లేదని చెప్పుకోవచ్చు, అక్కడక్కడైతే వస్తూ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ అయితే లైట్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో దేశభక్తి కోసం ఎక్కువైతే చూపించారు. క్లైమాక్స్లో మాత్రం మనకి ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతూనే ఉంటుంది. కాకపోతే అక్కడక్కడైతే స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా సినిమాటోగ్రఫీ కూడా అంతకైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి అంతగా నచ్చకపోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కొన్ని సీన్స్ చూస్తుంటే ఆ సీన్స్ అని ఎక్కడొక్క దగ్గర కాపీ కొట్టినట్టే అనిపిస్తూ ఉంటుంది. పెద్దగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏమైతే లేదు. కాకపోతే కామెడీ పరంగా మాత్రం ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా అయితే చూడొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు చూసుకుంటే రామ్ 2 అంటే పార్ట్ 2 కూడా రావడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ర్యామ్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ర్యామ్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.